సో గైస్ మేమైతే కల్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి టెంపుల్కి పోతున్నాం అన్నమాట. మా ఊరు నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు కుసుమ దగ్గర మంచిగా కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని మంచిగా దర్శనం అయి మెల్లగా పోయి మెల్లగా రావాలని మంచిగా మొక్కి స్టార్ట్ అయిపోతున్నాం. చూసేయండి మా వైబ్. పోతుంటే పోతుంటే మధ్యలో బర్రెలు వచ్చినాయి. అసలు సాడిస్తలేవు. వీడికి 10 నిమిషాలు అయిపోయింది. ఆయన బర్రెలు ఆయన వచ్చి హీ అమ్మ జరగదేంద్రా ఇది బర్రెలనైతే తిడుతుండు. వ్యూ చూడురు గాయస్, ఎంత మంచిగా పచ్చని పొలాలు చెట్లు ఎంత మంచిగా ఉందో చూడురు ఒకసారి. హాయిగా అనిపిస్తుంది కదా ఇట్లా చూసి ఉంటాయి లొకేషన్కి. మంచిగా ఇట్లా తిరుగురి మీరు గట్టంగా లొకేషన్కి ఎంజాయ్ చేయరి. ఒకసారి చూడు ఎట్లుందో. ఇట్లానే మంచిగా మంచి మంచి పాటలతోని వైబ్ చేసుకుంటా మేమైతే మస్త్ ఖుషి ఎంజాయ్ చేసినాం అన్నమాట. ముందర చూపిస్తాను ఎంజాయ్ అసలు ఎట్లా చేసినాం. బావోళ్ళు అక్కడ పెద్ద పెద్ద హోటల్ని మర్చిపోయి ఈడికి వచ్చి ఏ హోటల్లో తినిపిస్తున్నారు చూడు ఎట్లుంది. అట్లుంటది మళ్ళీ మనంతా. గుడికే పోలే అప్పుడే మా వాళ్ళు ముందే వైన్స్ దగ్గర దర్శనం తీసుకుంటారు చూడు. గుడికి పోదామంటే కాదు ఫస్ట్ దర్శనం తీసుకోవాలంట. మైసమ్మ తల్లి దగ్గరికి పోతున్నామని మైసమ్మ తల్లి వర్షం చినుకులతోని ఆహ్వానం పలుకుతుంది మాకైతే. మొత్తం చూడు వర్షం ఎట్లా వస్తుందో. మైసమ్మ తల్లి దగ్గరికి పోతున్నామని మైసమ్మ తల్లి వర్షం చినుకులతోని ఆహ్వానం పలుకుతుంది మాకైతే. మొత్తం చూడు వర్షం ఎట్లా వస్తుందో. సో గైస్ మేమైతే కల్లేపల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు ఇదే కమాన్. మీరు ఎప్పుడు వచ్చినా చూసుకోరు. ఈ కమాన్ నుండి చక్కగా రావాలి. 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కమాన్ని గుర్తు పెట్టుకోరి. వచ్చేసినాం అన్నమాట మనం. చూడురు గైస్ బయట నుండి ఎట్లా అనిపిస్తుందో వ్యూ చూడరు ఒకసారి. ఈరోజు సండేగా బాగానే రష్ ఉన్నారు ఇక్కడ. సో గైస్ మేమైతే వంట మాత్రం ఇగో ఈ ఆంటీకి చెప్పినాం. మా వాళ్ళు ముందే ఒకసారి వచ్చిరంట, మస్తు ఉంటుందంట. అందుకే మళ్ళీ సండే కదా ఫుల్ గిరాకుండే అంటికి. అందుకే మేమే చికెన్ కోసుకొని మేమే సగం హెల్ప్ అయితే చేసేసినాం అంటికి. చూడుర్రు మా వాళ్ళే కోసుకుంటుర్రు. देवेन धोखे को कहीं की देवनी घंटा इको इको निको जल्लेन काडन पी रो असल देवेगा नहीं रेडा कोने पियरे देख रो उतोस रो दे ये पी रो दे మొత్తానికి మా వంట అయితే రెడీ అయిపోయింది. చూసుకో ఇక దర్శనం చేద్దామని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనలు పట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక పబ్లిక్ బాగానే ఉండే ఎట్లనో అట్లా చేసి ఇక వెళ్ళిపోయిన ముందరికి. అమ్మవారిని చూడరు ఒకసారి అందరూ. అమ్మవారు అయితే ఇట్లుంటది అన్నమాట. ఇక ఈడికే ఫుల్ ఆకలి అవుతుంది. మనోళ్ళు అయితే స్టార్ట్ చేసేసిరుగా తిందామని కూర్చున్నాం. ఇక మంచిగా వీర్లు వేసుకొని తినుడు స్టార్ట్ అయితే వేసేసినాం. మొత్తానికి 1 గంటలో కంప్లీట్ చేసుకున్నాం తినుడు. మెల్లగా తిన్నాం. ఇక ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటాం మంచిగా. మొత్తానికి అయితే తినుడు అయిపోయింది. తిన్న తర్వాత ఎంజాయ్ మామూలు చేయలేదు. ఒక్కసారి తిన్న తర్వాత పల్లెకి ఎత్తుకురు. అప్పుడు చూడరు ఒకసారి మేము ఎట్లా డాన్స్ చేసినాం. మొత్తం వైబ్ మొత్తం మనదే ఆడ. మస్తు ఎంజాయ్ అనిపించింది మేము పోవడం. ఇంకా అదే టైంకి తిన్న తర్వాత పల్లకిని ఎత్తుకోవడం అసలు వేరే అనిపించింది. ఆ వైబు, ఆ సాంగ్స్, అక్కడ పాటలు, ఇంకా అక్కడున్న మెంబర్స్తోని మంచిగా డాన్స్ చేసినాం మేమైతే. చూడరు ఒకసారి మీరే.